హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ కూడా చేయండి, ఏ విధంగా ఉందో కామెంట్ కూడా చేయండి. ఈ రోజు అంతా నేను మార్నింగ్ నుండి అంటే 10 o'clock నుండి నైట్ వరకు కూడా ఏం చేశాను అనేది నా డే వ్లాగ్ అయితే షూట్ చేశాను, తప్పకుండా చూడండి. మార్నింగ్ అయితే 6:30 అలా లేగుస్తాను అనమాట. పిల్లల్ని వచ్చేసి 8 కల్లా పంపించేయాలి. ఆ మధ్యలో నేనైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అత్తయ్య అయితే 9 కల్లా వెళ్ళిపోతారు. ఈ లోపు నాకు వంట మొత్తం టిఫిన్స్ అన్నీ కూడా అయిపోవాలి. నేను అదైతే షూట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే అప్పుడు హడావిడి పిల్లలతోటి ఇంకా వంట చేసుకోవడం, అటు ఇటు తిరగడం ఇలా అయిపోతుంది అని చెప్పి అదైతే కుదరదు. 10 నుండి అయితే నేను ఏం చేశానో తప్పకుండా చూపిస్తున్నాను చూడండి. ఇల్లు క్లీన్ చేయడానికి, అంట్లు కడగడానికి అయితే సర్వెంట్ వస్తుంది. ఇంకా ఆమె వచ్చేసి ఇవన్నీ చేసేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా పొగ అయితే వేస్తాను అనమాట. సాంబ్రాన్ని ఈ 3 daysకి ఒకసారి వేస్తాను. నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే ఇంట్లో ముక్కు వాసన రాకుండా ఉంటుంది, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. నాకు ఇది వేసుకునేసరికి కొంతమంది తల పట్టేస్తుంది అని కూడా అంటారు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నేను సాంబ్రాన్ ఉంటే సాంబ్రాన్ వేస్తాను, ఇది ఉంటే ఇది వేస్తాను. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అవన్నీ బయట అయితే లక్ష్మి అంట్లు తోముతుంది, అందుకని చెప్పి ఇల్లు క్లీనింగ్ అయిపోయాక అటు ఇటు జరిపేస్తూ ఉంటుంది కదా. ఇంక వీటిని వచ్చేసి నేను సర్దుకుంటున్నాను, ఇంక పొగ వేసుకుంటూ అలా పట్టుకుని మొత్తం ఇల్లంతా తిరిగేస్తానండి. ఇల్లంతా తిరిగేసి లాస్ట్లో తీసుకెళ్లి బాత్రూంలో అయితే పెట్టేస్తాను. బాత్రూంలో కూడా స్మెల్ పడుతుందని చెప్పి, అంటే చిరాగ్గా వాసన రాకుండా ఉంటుందని చెప్పి ఒక్కొక్కసారి 2 కాయిల్స్ కూడా పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే ఒకటే పెట్టాను. తర్వాత బట్టల మాట తట్టేసుకుని మొత్తం చైర్స్ అన్నీ నీట్గా సర్దేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి దొండకాయ పచ్చడి చేద్దామని చెప్పి దొండకాయలు అయితే కేజీ తీసుకొస్తే సగం కూర వండాను, సగం అయితే కనుక పచ్చడి చేయమన్నారని చెప్పి ఇంక పచ్చడిగానే ఉంచేసాను. ఇంకా పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. నేనైతే కనుక పచ్చడి ఎలా చేస్తానంటే, దొండకాయలని అటు ఇటు ముచ్చుకులు తీసేసి అది 2 ముక్కలుగా చేసేసి బాండీలో ఆయిల్ పోసుకుని అందులో ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చితో, నేనైతే పచ్చిమిర్చితో చేశాను. పచ్చిమిర్చి వేసుకుని ధనియాలు వేసుకుని అటు బాగా వేగిన తర్వాత దొండకాయ వేసుకుని కొంచెం చింతపండు వేసుకుని జీలకర్ర వేసుకుని వాటిని అయితే గ్రైండ్ చేసేస్తాను. ఒకవేళ మీరు అలా అవసరం లేదనుకుంటే కనుక ముందు ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ముందు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారినాక గ్రైండ్ చేసుకుని అప్పుడు దొండకాయలు కూడా సపరేట్గా వేసుకోండి. అలా అయితే కనుక కొంచెం ఆ ధనియాలు అవి కూడా బాగా నలుగుతాయి. నేనైతే కనుక అన్నీ కలిపి చేసేసి బాగా మెత్తగా చేసేసుకున్నాము. కానీ ఇటువంటి పచ్చళ్ళు ఎలా ఉంటాయంటే రోటి పచ్చళ్ళు అంటారు కదా, ఆ టైపు కచ్చబచ్చ దంచుకుని తింటేనే బాగుంటాయి అన్నమాట. బాగా పేస్ట్లా అయితే కూడా బాగోవు. ఇలా కారపొడి సరుకులన్నీ కూడా వేపేసుకుని దొండకాయలు వేపేసుకుని తర్వాత చల్లారినాక గ్రైండ్ చేసేసి తాలింపు పెట్టుకున్నాను. టేస్ట్ అయితే మంచిగానే వచ్చింది. కాదంటే బాగా మెత్తగా అయిపోయింది అనమాట పచ్చడి వచ్చేసి. కచ్చబచ్చ అయితే చేయలేదు, ఎందుకంటే మరి ధనియాలు అవన్నీ కూడా కచ్చబచ్చ చేస్తే నలగవు కదా, మళ్ళీ అవి పెంకుల్లా తగులుతూ ఉంటాయి. ఈ తాలింపులకి నాకైతే ఘాటుకి దగ్గు వచ్చేస్తుంది, తుమ్ములు కూడా వచ్చేస్తున్నాయి. ఇవి చల్లారినాక గ్రైండింగ్ అయితే చేసేసుకున్నాను. ఈలోపు నేనైతే కనుక ఈ షూటింగ్ అని చెప్పి నేను కొన్ని యూస్ చేస్తూ ఉంటాను కదా, బౌల్స్ అవి కడిగేసుకుని నేనే అక్కడ పెట్టేసుకుంటాను. వాటిని ఇవన్నీ కూడా షూటింగ్ సంబంధించినయే. మొత్తం గ్లాసెస్, ప్లేట్లు, బౌల్స్ అన్నీ కూడా నేను దాంట్లోనే పెట్టుకుంటాను. బాక్స్లు, హాట్ బాక్స్లు అన్నీ కూడా ఇంక కడిగేసుకున్న వారినాక అందులో పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ అవి కింద ఎక్కడన్నా పెట్టామనుకో పిల్లలకి అందేలాగా అవి తీసేస్తారు, పాడేశారంటే పగిలిపోతాయి కొని తెచ్చుకున్నవన్నీ కూడా. అందుకని చెప్పి ఇంకా కొనుక్కోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి, కానీ ఉన్న వాటిలోనే నేను యూస్ చేసుకుంటూ ఉంటాను. చూడండి అవన్నీ కూడా గ్లాసెస్, ప్లేట్స్ అవన్నీ కూడా మీకు చూద్దామని చెప్పి అలా తీసాను అనమాట. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అయితే చేసుకుంటాను. మార్నింగ్ అయితే పిల్లల కోసం, అత్తయ్య గారి కోసం క్యారేజ్లో అయితే ఎగ్ కర్రీ చేసేసాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకుని నేను 2 ఆ టైంకి అయితే లంచ్ చేస్తానమాట. ఇంకా ఇవైతే కనుక వేగిపోయినాయి, చల్లారుతాయి అని చెప్పి పక్కన ఉంచేసి ఇంకా వెళ్ళి అత్తయ్య గారికి శారీలు కొనుక్కున్న షార్ట్ వీడియో కూడా చేశానన్నమాట. ఇవి శారీస్ కొనుక్కున్నారు, వీటికైతే ఫాల్స్ ఇంకా అంచులు కుడదామని చెప్పి ఈ లోప చల్లారే లోపు నేనైతే కనుక ఈ వర్క్ కూడా చూసేసుకుని మొత్తం చేసేసాను. 2 శారీస్కి ఫాల్స్ వేసేసాను. రేపు పొద్దున్న అయితే జాకెట్లు కుడదాం కదా అని చెప్పి ఆ వీడియోస్ కూడా నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఈ శారీస్ వచ్చేసి మొన్న ఫంక్షన్ ఉంది మా ఇంట్లో అని చెప్పి ఆంధ్రాకి వెళ్ళి వచ్చారు అత్తయ్య మావయ్య, అప్పుడైతే కొనుక్కుని తెచ్చుకున్నారు అక్కడ నుంచి. ఒక శారీ వచ్చేసి ఈ శారీ అయితే 500, ఇంకొక శారీ వచ్చేసి 300 అలా పడింది. మరి అది రీజనబుల్ కాస్టో లేదో మాకైతే తెలీదు, మీరు తప్పకుండా కామెంట్ చేయండి. కాస్ట్ పర్లేదంటారా లేదా ఎక్కువైందంటారా అని. ఈ వీటికి అయితే కనుక పీకోలు అటువంటి ఏం చేయమో, మామూలుగానే మిషన్ కుట్టే వేసేస్తాను మొత్తం ఫాల్ నుంచి అంతా కూడా. నేను షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను వీటికి సంబంధించి. ఇంకా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినవి అవన్నీ కూడా ఉన్నాయి నా ఛానల్లోని, మీరు తప్పకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి ప్రతి వీడియోకి కూడా. ఒక్కొక్క రోజు అయితే ఫుల్ రెస్ట్ తీసుకుంటాను, ఒక్కొక్క రోజు మార్నింగ్ నుండి మళ్ళీ పిల్లలు వచ్చే వరకు కూడా ఇలాగే టైం పాస్ అయిపోతూ ఉంటుంది. ఈ శారీకి వచ్చేసి ఎన్నిసార్లు నేను పైన థ్రెడ్ అయితే మార్చలేదు, కానీ కింద ఉన్న బాపిని అయితే చాలా
చాలాసార్లు మార్చాను. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఒక సైడ్ బ్లాక్ వస్తుంది, ఒక సైడ్ ఏమో వైట్ వస్తుంది. ఇంకా అలాగే పైన దారం అయితే మార్చకుండా కింద బాపిన్తోటి అలా కవర్ చేసేసి అయితే మొత్తం కుట్టేశాను. ఇంకా వచ్చేసి నా శారీస్కి వేటికైనా సరే నేను ఫాల్ ఏంటి, ఈ పౌటంచులు ఏంటి, కట్టంచులు ఏంటి అన్నీ కూడా నేను ఇలానే కుట్టుకుంటాను. ఏది కూడా పీకోస్ అయితే చేయించుకోను. చూడండి, నేను కుట్టింది కూడా ఎక్కడ కూడా కుట్టు కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. అదిగో ఎక్కడ కూడా దారం కూడా కనిపించదు. ఇంక ఇది వచ్చేసి బాగా లాస్ట్కి అయితే అంచు బ్లాక్ కలర్లో ఉంది, కొంచెం పైకి వచ్చేసరికి ఫాల్ వేసే దగ్గర కొంచెం గ్రే కలర్లో ఉంది. ఇంకా నాకు ఇది థ్రెడ్ కూడా దొరకలేదు, అలాగని ఫాల్ కూడా దొరకలేదు అసలు. నేను వేరే వేరే కలర్స్ బ్లాక్ అండ్ వైట్తో థ్రెడ్ అయితే కవర్ చేసేసాను. ఇంకా ఫాల్ వచ్చేసి చూడండి, ఈ కలర్ అయితే తీసుకున్నాను, ఈ కలర్తోనే కవర్ చేసేసాను. ఇంకా లోపలికి ఉంటుంది కదా, కనిపించదు కదా అని ఇలా అయితే వేసేసాను. ఈ ఫాల్స్ అయితే ముందుగా జాడించేసి ఆరేసేసి అప్పుడైతే నేను మడత పెట్టుకుని ఉంచుకుంటాను. మడత పెట్టుకున్నాక నెక్స్ట్ డే అయితే ఫాల్ అయితే వేసేస్తాను. ఇలా అయితే మొత్తం కుట్టేశాను. చూడండి, అసలు ఎక్కడ కనిపించలేదు, చాలా నీట్గా అయితే వచ్చింది. ఆ బ్లాక్ థ్రెడ్ అయినా సరే కనిపించలేదు, అందులో ఏదోలా కవర్ అయిపోయిందిలే. చూడండి, బాగుంది కదా, సారీ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. కానీ 1-2 సార్లు దీనికి బాగా స్టిఫ్గా ఉంటుందన్నమాట కాటన్ సారీ వచ్చేసి, అందుకని చెప్పి కొంచెం ఎత్తుగా అనిపిస్తుంది. 1-2 సార్లు దీన్ని యూస్ చేసేసరికి మెత్తగా అయిపోతుంది, మంచిగా ఉంటుంది కూడా. కానీ చాలామందికి ఇలా స్టిఫ్గా ఉంటేనే ఇష్టం, గెంజి కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇంక ఇది అయిపోయిన తర్వాత దొండకాయలు చల్లరిపోతాయి కదా అని చెప్పి వీటిని అయితే గ్రైండ్ చేసేసాను. చూడండి, ఫస్ట్ కచ్చపచ్చ దంచుదామని చెప్పి అదే గ్రైండ్ చేద్దామని చెప్పి ఇలా చేశాను. మళ్ళీ అవి కొంచెం పెంకుల్లా తగులుతున్నాయి ధనియాలని చెప్పి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసి తాలింపు అయితే వేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చింతపండు మాత్రం తప్పకుండా వేసుకోవాలి. టమాటాతో కూడా చేసుకోవచ్చు, టమాటా వేసుకోకపోతే చింతపండు అయితే వేసుకోవాలి. ఇంకా తాలింపు పెట్టేశాను. దీనిలో అయితే నేను ఇది మా అత్తయ్య కొనుక్కున్నారు, అప్పుడు ఒక్కరే ఉండేవారు అనమాట ఇక్కడ, అప్పుడు కొనుక్కున్నారు. ఇది దంచుకునేది చాలా బాగుంటుంది, చిన్నగా మంచి క్యూట్గా ఉంటుంది. ఇందులో అయితే నేను ఒక్కొక్కసారి బెల్లం దంచుతూ ఉంటాను టీలో వేయడానికి, లేదా యాలక్కాయలు దంచుతూ ఉంటాను. ఎక్కువగా అయితే వెల్లుల్లిపాయ దంచుతూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే వెల్లుల్లిపాయ దంచి తాలింపు వేగిన తర్వాత తాలింపు అయితే వేసేసుకున్నాను. ఇలా ఏమైనా పచ్చళ్ళు ఉంటే చట్నీలు అయితే చేయను నేను. టిఫిన్ వేసినప్పుడు మార్నింగ్ వచ్చేసి చట్నీ చేయకుండా ఈ పచ్చళ్ళతోనే కవర్ చేసేస్తూ ఉంటాను. మరి ఇదంతా చేసినాక స్మెల్లే కాదు, టేస్ట్ కూడా చూడాలి కదా, సాల్ట్ అవి సరిపోయా లేవు, ఎలా వచ్చిందనేసి కష్టపడి చేసినప్పుడు, అందుకని చెప్పి సాల్ట్ చూసాను అనమాట. తర్వాత రైస్ అయితే పెట్టేసి ఇంకా నేను లంచ్ అయితే చేసేసాను. అప్పటికే 2 అయిపోయింది టైం వచ్చేసి. ఇంకా అప్పటికప్పుడు వండుకున్న రైస్, వేడివేడి రైస్లో ఇంకా మార్నింగ్ చేసిన ఎగ్ కర్రీ, ఇంక ఇప్పుడు చేసిన పచ్చడి కూడా వేసుకుని అయితే తినేసాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా కావాలనుకుంటే రోట్లో దంచుకోండి, పచ్చడి వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. రోట్లో దంచుకున్నది వేరు, మిక్సీలో చేసుకున్నది వేరు కదా. నేనైతే రోట్లేక మిక్సీలో అయితే చేసేసాను పచ్చడి. నేనైతే మెత్తగా చేసుకున్నాను, మీరు కచ్చపచ్చ దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను అక్కడ మాట్లాడేది కూడా అదే. అయితే సౌండ్స్ కొంచెం ఎక్కువగా వస్తున్నాయి బయట నుండి అని చెప్పి నేను మళ్ళీ అది కట్ చేసేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తే ఇచ్చుకున్నాను. మళ్ళీ హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ తెస్తే ఆ చికెన్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను. ఈసారి అయితే కానీ మేము ఎప్పుడు బ్రాయిలర్ తెచ్చుకుంటాము స్కిన్ లేకుండా, కానీ ఈసారి మావయ్య పసుపు రాయించి ఆ కోడిని అయితే కాల్పించి అది చికెన్ అంతా కూడా స్కిన్ ఉండేటట్టుగా తీసుకొచ్చారనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఎప్పుడుదంటే మా తమ్ముడు వెళ్ళిపోయి రోజుది మీకైతే షార్ట్ వీడియో అయితే పెట్టాను, కానీ అప్లోడ్ చేయడానికి నేను షార్ట్ వీడియోస్ డైలీ పెడతాను, కానీ లాంగ్ వీడియోస్ అయితే మండే ఫ్రైడే మాత్రమే పెడతాను కాబట్టి ఇది కొంచెం లేట్ అయ్యింది. ఇంకా తమ్ముడైతే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాడికి చపాతీలు అయితే చేశాను, కానీ వాడికి 11:30 అని చెప్పి ఇంట్లోనే తినేసి వెళ్ళిపోయాడు. చికెన్ కర్రీ చపాతీ అయితే చేశాను, ఇంక మాకు కూడా ఇవే చేసేసాను. కొద్దిగా రైస్ అయితే పెట్టుకున్నాము, ఎందుకంటే నాకు చపాతీ తిన్నా కూడా ఆకలి అయితే తీరదు. ఇంక చపాతీ చేసేస్తే నేను మా వారికి అయితే కనుక సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ తీసుకెళ్ళి అన్నారని చెప్పి ఆఫీస్కి ఇంక సలాడ్ చేయమన్నారు, అందుకని చెప్పి క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, కీరా ఇవన్నీ వేసి కూడా పీసెస్లా కట్ చేసేసి ఇలా అయితే చేసేసాను. అందులో లెమన్ కూడా పిండాను, ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయన అయితే సాల్ట్ వద్దన్నారని చెప్పి నేను ఇలాగే వేసేసి బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా లెమన్ వాటర్ కూడా తాగుతారనమాట, 1 లీటర్ బాటిల్ లెమన్ వాటర్ కూడా పెట్టేశాను. అత్తయ్య అయితే వెనకాల చపాతీలు అయితే కాల్చేస్తున్నారు. మాకు అందరికి కూడా చపాతీలే తిన్నాం మేము ఆ రోజు. మా పెద్ద పాప వచ్చేసి పడుకున్నది. ఇప్పుడు టైం అయితే కనుక 10:30 అవుతుంది. మా దిషి అస్సలు పడుకోలేదు, మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాడు అయితే ఇంటి దగ్గర 11కి బయలుదేరాడు. విన్ని అయితే తొందరగానే నిద్రపోయింది. దిషి అసలు మా తమ్ముడితో ఆడుకుంటూ నువ్వు వెళ్ళొద్దు
అనేసి వాడిని అడగడము, ఇంకా వాడితో ఆడుకోవడము అలా చేసి సరిగ్గా ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతాడు అనిపించుకుని అయితే నిద్రపోయింది. ఇంక చాలాసేపు కూడా పెన్సిల్, ఎరేజర్స్, ఇంకా బుక్స్ అలాగా తమ్ముడితో అయితే చాలాసేపు ఆడుకున్నది. ఇంకా పడుకున్నాక వాళ్ళిద్దరిని కూడా ఇంకా కిస్ పెట్టేసి వాళ్ళతో బాయ్ అని చెప్పేసి అయితే బయలుదేరిపోయాడు. వాడు వచ్చిన ఇంటి దగ్గర మొన్న ఎప్పుడో సూట్ కేసు తెచ్చాను, ఇంకా దాన్ని కూడా పంపించేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.